హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మడత కాజా. ఓకేనా, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కడాయిలోకి మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండి తీసుకొని అందులోకి చిటికెడు ఉప్పు అండ్ దాంతోపాటుగా మనకు వంట సోడా ఉంటుంది కదా, వంట సోడా అండ్ మనం వేడి చేసుకున్న నెయ్యి అనేది పోసుకోవాలి. బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఒకసారి ముద్దలాగా చేసుకొని పిండిని చూసుకోవాలి. ముద్దలాగా అయితేనే మనకి పర్ఫెక్ట్ అయినట్టు పిండి కలపడానికి. ఓకేనా, ఈ విధంగా ఒకవేళ కట్టట్లేదంటే ముద్ద మళ్ళీసారి నెయ్యి వేసేసుకొని బాగా కలిపేసుకోండి, మిక్స్ చేసుకొని. ఈ విధంగా అయిపోయిన తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ పోసేసుకొని మనం మెత్తగా పిండిని చపాతీ పిండిలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసేయాలి పక్కకి. ఇప్పుడు మనం పాకాన్ని రెడీ చేసుకుందాం. పాకం కోసం ఇదే గిన్నెతోటి నేను 2 గిన్నెల చక్కెర తీసుకుని 1 గిన్నె వాటర్ తీసుకున్నాను మెజర్మెంట్ తోటి. ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని తీగ పాకం రావాలి. ఓకేనా, తప్పకుండా తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి గాలి లోపలికి పోకుండా పక్కన పెట్టేసుకోవాలి. గాలిపోతే ఏమవుతుందంటే మొత్తం పాకం అనేది గడ్డలాగా అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మనం మూత పెట్టేసేయాలి. ఈ విధంగా మూత పెట్టేసి పక్కన పెట్టేసిన తర్వాత మనం కలుపుకున్న పిండిని మళ్ళీసారి బాగా మెత్తగా కలిపేసుకోవాలి. మళ్ళీ కలిపేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే నేను 2 పార్టిషన్గా తీసుకుంటున్నాను. ఈ విధంగా ఒక పార్టిషన్ తీసుకొని ఈ విధంగా రౌండ్గా బాగా కలిపేసుకొని రౌండ్గా చేసేసుకొని మనం ఈ విధంగా రోలర్తోటి రోల్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పైకి కిందికి అనాలి, ఎక్కువ సైడ్స్కి అనొద్దు. అంటే సైడ్స్కి కొంచెం సైడ్స్ నుంచి కిందికి తీసుకురావాలన్నమాట. ఈ విధంగా పొడుగ్గా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీని మీద ఏంటంటే మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి నీట్గా షీట్ మీద. ఇది కన్ఫామ్, ఒకవేళ మర్చిపోతే మాత్రం అసలు మనకి మడత కాజా అనేది అస్సలు కుదరదు. ఈ విధంగా ఈ స్టెప్ మాత్రం మ్యాండేటరీ, కన్ఫామ్గా చేయాలి. నెయ్యిని అప్లై చేసుకొని దానిపై నుంచి పొడి పిండిని మనం చల్లేసుకోవాలి. అప్పుడే మనకి లేయర్స్గా మనకి మడత కాజా అనేది రెడీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా పొడి పిండి చల్లేసుకున్న తర్వాత బాగా రోల్ చేసుకోవాలన్నమాట. రోల్ చేసుకొని మనకి సైడ్స్కి ఏంటంటే అంటించుకోవాలన్నమాట. కొంచెం వాటర్ పోసేసుకొని అంటించేసుకోవాలి. అంటించేసుకొని ఒక 2-3 టైమ్స్ మనం రోల్ చేసుకొని చిన్న పార్టిషన్స్గా కట్ చేసుకోవాలి నైఫ్ తోటి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చిన్న స్లైసెస్గా మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పార్టిషన్ తీసుకొని మనం ఫింగర్ తోటి ట్యాప్ చేసుకోవాలి. 2 సైడ్స్. అంత గట్టిగా చేయొద్దు, జస్ట్ కొంచెం లైట్గా. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా 2 సైడ్స్కి మనం లైట్గా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మనం వేడి ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్ మీదనే మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి మడత కాజాలు లోపల నుంచి బాగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు పెట్టేసుకొని ఈ మంచి కలర్ వచ్చిన తర్వాత మనం పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ అలా ఉంచేసుకొని పాకం బాగా పట్టిన తర్వాత తీసేస్తే మనకి మడత కాజా అనేది రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బై బాయ్.